అమ్మా సౌమ్య, త్వరగా వెళ్ళి చీర కట్టుకునిరా అమ్మా. వెళ్ళు. వెళ్ళు సౌమ్య. అసలేం జరుగుతుంది? ఫ్యామిలీ అందరూ నా బర్త్డే అని చెప్పి ఇంత హడావిడి చేస్తున్నారు ఎందుకు? వీళ్ళ బిల్డప్ ఏంటి ఎందుకు? ఆ సర్ప్రైజ్ ఏంటి? సౌమ్య, ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ వెయిటింగ్. అక్కడ రావాల్సిన వాళ్ళు కూడా వచ్చేసారు. త్వరగా రెడీ అవ్వు. రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. ప్లీజ్ రండి. కూర్చోండి. అమ్మా, అబ్బాయి క్వాలిఫికేషన్స్ తదితర వివరాలన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఏ మొగమాటం లేకుండా అడగొచ్చు. అబ్బాయి ఏ ఇబ్బంది పడకుండా అన్నీ చెప్తాడు. ఇలాంటి ఏ వివరాలైనా అబ్బాయి ద్వారా అమ్మాయి తెలుసుకుంటేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. చాలా చక్కటి మాట చెప్పారమ్మా. ముందుగా ఒకసారి అమ్మాయిని పిలిపిస్తే చూపులు కానిద్దాం. ఆ తరువాత మిగతా వివరాల్లోకి వెళ్ళొచ్చు. శరణ్య, వెళ్ళి సౌమ్యను పిలుచుకురామ్మా. అలాగే అత్తయ్య గారు. సౌమ్య, రెడీ అయిపోయావు కదా? అమ్మయ్యా, పద. నిన్నే పిలుస్తున్నారు అందరూ. ఎవరు? చెప్తా. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. పద పద, రా రా రా. ఎవరు వీళ్ళంతా? నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాళ్ళు. హే, నాకు పెళ్లి చూపులేంటే? మరి నా మొగును నేను కాపాడుకోవాలి కదా, అందుకే నీ పెళ్లి చేస్తున్నాను. నోరు మూసుకుని పద. అమ్మ సౌమ్య, ఇక్కడికొచ్చి కూర్చోమ్మా. మేడం, సర్ప్రైజ్ అని చెప్పారు. ఏంటండి ఇది? నువ్వు మా కుటుంబానికి ఆ రోజు చేసిన సాయం మూలంగా బయట నుంచి చాలా సమస్యలను, సూటిపోటి మాటలను ఫేస్ చేస్తూ వచ్చావమ్మా. అందుకేనమ్మా నీ పెళ్లి బాధ్యతను మేం మా మనసుకి తీసుకున్నాము. చక్కటి కుటుంబం నుంచి పేరయ్య గారు సంబంధం తీసుకొచ్చారమ్మా. నీకంటూ ఎవరూ లేరని అబ్బాయి వాళ్ళకి చెప్తే మాకు అమ్మాయి ముఖ్యం కానీ కోడల్ని కన్న బిడ్డలాగా చూసుకుంటామని మాకు మాటిచ్చారు. అందుకేనమ్మా నీ పుట్టినరోజు నాడు సర్ప్రైజింగ్గా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాము. అబ్బాయిని ఒకసారి చూడమ్మా. నీకు ఈడు జోడు కూడా చక్కగా సరిపోయాడు.
అమ్మా, అబ్బాయికి అమ్మాయి నచ్చేసినట్టుంది. అబ్బాయి మొహం చూస్తే అర్థమైపోతుంది. మరి అమ్మాయి విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తే తదుపరి విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ, అమ్మా సౌమ్య, అబ్బాయిని చూసావు కదా? ఏంటమ్మా నీ నిర్ణయం? సౌమ్య, అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు. అలాగే కుటుంబం కూడా వెల్ సెటిల్డ్. ఆలోచించి నీ అభిప్రాయం చెప్పమ్మా. ఏంటి సౌమ్య, నిర్ణయం చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు, నా చెవిలో చెప్పు. హా? అవునా? సౌమ్య కూడా అబ్బాయి నచ్చేసాడంట. హ? ఆ, ఆ, కానీ నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. అలాగేనమ్మా, వెళ్ళి మాట్లాడు. ఉమ్. మీ గురించి పేరయ్య గారు కొంత చెప్పారు, అలాగే మీ మేడం గారు మిగతా అన్నీ చెప్పారు. అవన్నీ పక్కన పెడితే మీరు మాత్రం నాకు చాలా బాగా నచ్చారండి. మీరు నా విషయంలో ఓకే అన్నారనుకోండి, ఐఎమ్ సో లక్కీ అండి. మీరు నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి. నేను మీ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలనుకుంటున్నాను. స్ట్రెంగ్త్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ బాగా మాట్లాడతాను. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా తెలుసు. ఆ, నేను అడిగింది మీ క్వాలిఫికేషన్ స్కిల్స్ కి సంబంధించిన స్ట్రెంగ్త్ గురించి కాదు, ఈ స్ట్రెంగ్త్ గురించి.